అంటే ఆల్ చీఫ్ మినిస్టర్ వాళ్ళకి నేను అంటారు మీద నేను చెట్టు చెప్పలే ఇవాళ కాసు కల్పించావు ఇవాళ అదే చేయమంటున్నావు నేను 3 ఉద్యోగాలు పెర్మనెంట్ చేస్తానంటున్నావు అదే వ్యవస్థ ప్రభుత్వంతో పనిచేసేటువంటి ఉద్యోగులకి వేరేది అవ్వచ్చు ఆ డబ్బు ఎవరిది నువ్వు చేయలేదు ప్రభుత్వం లేదు నీ ఇంట్లో కాదుగా ఏమిటి వ్యవస్థ సర్వనాశనం చేస్తుంది తప్పు విధానం ఇది మాయ మాటలు చెప్పడు మోసపూర్తి మాటలు చెప్పడు అందరూ తెలుసుకున్నారు ఇవాళ ప్రతి ఒక్కరికి వాటి తెలుసు నువ్వు చేసినటువంటివి నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఎన్నమని చేసావా నువ్వు కంట్రిబ్యూటరీ పెన్షన్ నేను ఉద్యోగ సంఘ నాయకుడిగా నేను ఇవాళ నటిస్తున్నాను ఈ పత్రికా సమావేశంలో పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తాను అదే కంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు చేస్తాను పాత పెన్షన్ విధానాన్ని అమలుపరుస్తాను వారం రోజులు నాకు ఇవ్వమని 117 పబ్లిక్ పెన్షన్ మాట్లాడి 4 సంవత్సరాలు తిప్పి చివరి చెప్పింది ఏంటి సత్య రామకృష్ణ రెడ్డి చేత అప్పుడు అవగాహన లేక కనీసం అవగాహన లేకుండా ఒక బాధ్యత మనిషి అవగాహన లేకుండా మాట్లాడకూడదు అవసరాల కోసం మాట్లాడకూడదు ఓట్ల కోసం మాట్లాడకూడదు ఒక బాధ్యత ఏ పదవులు ఉన్నవాడైనా వర్కౌట్ చేయాలి ఇది సాధ్యమా అసాధ్యమా ఏది లేకుండా నువ్వు వాగ్దానం చేసి ఇవాళ తోడు పడిస్తావు కంట్రిబ్యూటరీ పెన్షన్ పాత పెన్షన్ విధానం ఇస్తామని మాట్లాడితే ఏమంటావు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయను నేను రిక్రూట్ చేసుకున్నాను ఉద్యోగులు ఏంట పరిస్థితి అందువల్ల చెప్పేది ఏంటంటే రాజకీయ ఉపన్యాసంగా మాట్లాడలేదు ఆ యొక్క చేసిన అవకాశాల గురించి మాట్లాడాం అది చేత నువ్వు ఎంతకాలం ఇలా మోసం చేయలేదు మాట తెప్పడానికి ఇచ్చిన వాగ్దానం అమలుపరచు ఆ వాగ్దానం చేసినప్పుడు ఆలోచించి వాగ్దానం చేయాలి ఈ రేపేంటే మేనిఫెస్టో పెడతానంటున్నావు అమలు చేసి వాగ్దానం చెప్పబోయా అమలు చేస్తున్న వాగ్దానాలు ఎందుకు చేత మీ ద్వారా చెప్పేదంటే ఆయన పాలన చూశారు ప్రతికి అర్థమైంది అనేక సెక్టార్ ఇవాళ వ్యతిరేకంగా ఉన్నారు ఇక నీకున్న ఆశంతా నేను పథకాలు ఇచ్చాను కాబట్టి లేపుతారేమని వాళ్ళకి తెలుసు మా బీజేపీ మేనిఫెస్టో కానీ ఉమ్మడి మేనిఫెస్టో కానీ ఏది ఇసుకోమని చెప్పు నా మేనిఫెస్టో బైబిల్ ఖురాను భగవద్గీత అందులో లెక్కలు ఇస్తే చాలా అమలు చేయలే అమలు చేసి కూడా అరకొర ఇంట్లో ఉద్యోగాలు అంటే ఒకరుంటే 2 వాళ్ళకి లేదు ఇది కాదు మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవాలి ఒక మాట పోషించాలి ఆ పోషించడానికి ఓట్ల కోసం కాదు అసలు రాష్ట్ర ఖజానా ఎంత పరిస్థితి ఏంటి ఎంతవరకు మీట్ అవ్వగలం మీట్ అవ్వలేని వాగ్దానాలు ఎందుకు చేయాలి ఇక క్రైమ్ ఏనాడని ప్రాంతాల్లో క్రైమ్ ఎక్కడైనా ఉందంటే మన ప్రాంతాల్లో క్రైమ్ పాలిటిక్స్ అవినీతి పాలిటిక్స్ భూ దొంగలు భూ బకాసురుడు వాళ్ళు ఎక్కడ కంట్రోల్ చేసావా దాని ప్లేస్ మార్చావు ఇక్కడ భూబకాసుడు అయిపోయాడు లేదా అక్కడ అయిపోయాడంటే అయితే మార్చేసేసి ఇంకో వేయండి మరి అక్కడ దందా అయిపోదా సచ్చిని రాజకీయాల్లో పెట్టాలా ఏం చేయాలా ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలా వాగ్దానం ఇచ్చే ముందు అది నిజం ఇది ఎంతవరకు అమలు చేస్తున్నావు చూడాలా మంచి అవకాశం ఇచ్చారు నీకు దాన్ని నువ్వు పాటు చేసుకుని ఈవేళ మళ్ళీ అవార్డు చెప్పడానికి బయలుదేరి చెప్పుకో నీ ప్రణాళిక నువ్వు ఇది చేశానని చెప్పుకో దయచేసి లేనటువంటి కానీ బీసీల కోసం ఒక్కడే పుట్టేవారు కానీ మాట్లాడడం దయచేసి చేయను ఇచ్చావు కార్పొరేషన్ ఉన్నావు మరి వేరే ఉందా అక్కడ కనీసం ఇది ఉందా ఒక్క బోర్డు మీటింగ్ పెట్టుకోగలిగారా ఒక పాలసీ నిర్ణయం తీసుకోగలిగారా ఒక స్కీమ్ శాంక్షన్ చేయగలిగారా ఒక్కటి చూపించండి కార్పొరేషన్స్ అంటే ఉంటే కదా అపపేరు ముస్లిం అని ఆ పాత పేరుకి కొత్త పేరుని పెట్టి ఆ డయాస్ ఫోటో కూర్చోవడానికి స్టేజ్ మీద ఒక అవకాశం కల్పించావు పంటలకు జరిగింది ఏం లేదు ఇది మీ ద్వారా తెలియజేస్తాము కాబట్టి రేపు జరగబోయే వెతుకుల్లో ఖచ్చితంగా మోడీ గారు పంపించేటువంటి సీఎం రమేష్ గారికి అదేవిధంగా 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఉమ్మడి అభ్యర్థిని కూడా గెలిపించి పాలనని చూపించారు స్థానికుడు నాన్ స్థానిక అనేటువంటి మాట్లాడుతున్నారు నిజమే ఎప్పుడూ కూడా బలమైన వ్యక్తి పార్లమెంట్లో ఉండాలి రమేష్ బలమైన వ్యక్తి రమేష్ గారికి డైరెక్ట్ నేరుగా అమిత్ షా మోడీకి సంబంధం ఉంది ప్రజలందరికీ తెలిసి 3వ సారి ముచ్చటగా ప్రధానమంత్రి మోడీ అవుతారు కాబట్టి ఒక బలమైన నాయకుడు పార్లమెంట్కి వెళ్తే ఈ ప్రాంతానికి అనకాపల్లి జిల్లాకి ఈ పార్లమెంట్కి అనేక రకాలైనటువంటి యువతకు కానీ వ్యాపార వర్గాలకు కానీ ఇండస్ట్రీస్కి కానీ అనేక రకాలైన ప్రజల్లో గెలిపింది ఈ గెలిపిన రమేష్ ఎవరు మీరు ఆపలేరు అదేవిధంగా 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కూడా గెలిపించి మరి ఇక్కడ చంద్రబాబు నాయుడిని అక్కడేమో మోడీ గారి ప్రధాని చేయడానికి సహకరించిందిగా దీని ద్వారా అప్పీల్ చేస్తూ ఫైనల్ మాట మూడు ముత్యాలు లోకల్గా పుట్టినటువంటి వాడే అట్లకన్నా ముందు పంచాయతీ సర్పంచ్ చేశారు
నేను ఇప్పుడు 80 సార్లు వైస్ ప్రెసిడెంట్ చేశాను. అందరూ కూడా మాతో కలిసి పెడుతున్నారు. నాకు చాలా జూనియర్స్. నేను అంతనే తప్పట్లే. అదృష్టం బాగుంది. నేను మంత్రిగా డిప్యూటీ మహాసంతోషం. అనకాపల్లి పార్లమెంట్లో 4 తప్ప 7 నియోజకవర్గాల్లో ఎక్కడికైనా 6 నియోజకవర్గాలకు వచ్చి ఎప్పుడైనా సరే ఏదైనా కార్యక్రమం ఈ మంత్రి చేశాడు. అన్ని శాఖల కన్నా పంచాయతీ శాఖ బ్రహ్మాండ శాఖ. గ్రామీణంలో మంచినీటికి కానీ రోడ్లకు కానీ బిల్డింగ్స్కి కానీ ఏదైనా ఉంటే అది ఓన్లీ అది అదృష్టం. పంచాయతీరాజ్ శాఖ మంత్రి చేశాడంటే అంతకన్నా అదృష్టమైన మంత్రి క్యాబినెట్లో ఉండదు. అలాంటి శాఖ నువ్వు మంత్రిగా ఉండి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి పక్క నియోజకవర్గానికి కలిగిన పరిస్థితి లేదు. ఒకప్పుడు రాష్ట్రానికి మంత్రిగా ఉంటే ఒక క్యాబినెట్ అంటే తర్వాత జిల్లాలకు పరిమితున్నారు. ఈవేళ నువ్వు నియోజకవర్గాన్ని పరిమితున్నావు. ఈవేళ పార్లమెంట్కి తగ్గుతున్నామని నువ్వు బయలుదేరు. పాప అతనికి ఇష్టం లేదు. నేను అతనే చెడు మాట్లాడలేదు. ఆయనకి ఇష్టం లేదు. ఇక్కడ వెలవ నిలబడాలి కాబట్టి ఒక వెలవ ఎత్తి ఓట్లని వచ్చేస్తాయి. ఏమీ నువ్వు 7 నియోజకవర్గాలు ఎప్పుడైనా పక్కన ఉన్నట్టు మంత్రికి తిరిగావా? ఏ ఊరు వెళ్ళావా? అట్లా చేత అసలు ఆలోచిస్తున్నారు. ఎవరు పార్లమెంట్కి వెళ్తే బాగుంటుందో, ఎవరు అసెంబ్లీకి వెళ్తే బాగుంటుందో, ఎవరు ఇంటికి పంపిస్తే బాగుంటుందో ఆలోచిస్తున్నారు. కాబట్టి ఆ విధంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. చేత అనవసరంగా మేము వచ్చాం, బస్సు ఎక్కించాం. ఒక పంచాయతీరాజ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కనీసం మైకే లేకపోయా బీసీకి. అంత సులభంగా బీసీ అంటే ఈవేళ నేను చెప్తున్నా 60 to 70% ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి దగ్గర కూడా బీసీలు ఉన్నారు. ఇవాళ తక్కువ జనాభా లేదు బీసీ. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పొద్దు పెడతావా బీసీకి ఇచ్చారండి. నీ మీదకి ఎక్కించి మాట్లాడారు మైకవ్వా. అట్లా గమనిస్తున్నారు. ఏడ్చి మాట్లాడటం కనీసం ఓట్లకు వచ్చినప్పుడైనా మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మైకవ్వాగా. మోసం చేయొద్దు. బీసీని గౌరవించడం నేర్చుకోండి. ఓట్ల కోసం బీసీని వాడుకోవడం కోసం చూడకండి. బీసీలకి అవకాశాలు ఇచ్చి, మర్యాద ఇచ్చి, గౌరవం ఇచ్చి, ఇచ్చిన శాఖలో పని వాళ్ళు నిర్దేశించాలంట. శాఖ ఏమో మంత్రులది, తాలూకు బ్యాలెన్స్ ఏమో నిర్దేశించాలి. ఆ రోజుకి చెల్లి చీటి పెట్టాల. ప్రజలందరూ వాస్తవాలు తెలుసుకోండి. ఈ విధంగా మీకు అప్పీల్ చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒక 2.5 సంవత్సరాలు విజయసాయి రెడ్డి, ఒక మిగతా 2 సంవత్సరాలు వైవి సుబ్బారెడ్డికి అప్పచెప్పి బీసీల్ని అలగదొక్కాడు. చాలా అన్యాయం చేశాడు. అంతేకాదు మన సైడు కేంద్రం సహకరిస్తున్న ఈ ముఖ్యమంత్రి కనీసం రైల్వే జోన్కి స్థలం కూడా ఇవ్వలేని అసమర్థత ముఖ్యమంత్రి ఎవరంటే ఈ జగన్మోహన్ రెడ్డి. ఎంత దౌర్భాగ్యం అండి. రాష్ట్రంలో ప్రతి దానికి నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ ఎన్నో కబుర్లు చెప్పి ఒక 4 రెడ్లు పట్టుకొని విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల, ఇంకొక రెడ్డి ఇలా పెట్టుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈవేళ బీసీల గురించి మాట్లాడతాం. ఈరోజు ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ గారి మీద పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి ముత్యాలనాయుడు గారు పెద్ద క్యాబినెట్లో పెద్ద మంత్రి అయినా ఆ నియోజకవర్గాన్ని డెవలప్ చేయలేని మనిషి ఇప్పుడు ఎంపీగా పోటీ చేసి కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఆయన చేసి ఉంది.